ఎల్లంపల్లి శ్రీని బీజేపీ తరఫున పోటీ చేశాడు. అతను ఓడించాలనుకున్నాను, ఓడించా. ఎందుకు ఓడించాను? చిరంజీవి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు 70 కోట్లు ఎక్కువ కొట్టినాడు ఈ ఫేవర్గా చెప్పి వెళ్ళి సిపి బత్తిన శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి నన్ను 13 రోజులు లోపల పెట్టించాడు ఆ దుర్మార్గుడు ఎల్లంపల్లి శ్రీనివాస్. కాబట్టి తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలో పోటీ చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారితో కూడా నాకు ఫోన్ చేయించాడు. నేను బాబాయ్ నేను ఓడించేది అన్నాను. ఫోన్ చేశారా? మీరు బాబాయ్ అంటారు? అవునండి, అంత దగ్గర ఓడించేది అని చెప్పానండి. మీకు బంధువు వెంకయ్యనాయుడు గారు? బంధువు కాదండి, కలిసి మాట్లాడుకుంటుంటాం, కలుస్తుంటాం. మీది తనాలి మాది తనాలి అన్ని కాదండి. ఆయన అంటే మాకు అది, ఎందుకంటే గొప్ప వ్యక్తి, దాంట్లో నో డౌట్. గొప్ప వ్యక్తే కాదండి, గొప్ప వ్యక్తే కాదు, బహుభాషా కోవిదులు. మా కమ్యూనిస్టు లాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళు, మా కమ్యూనిస్టులు వారసులను పెట్టుకోరు. ఇవాళ వస్తున్నటువంటి అధికార పార్టీలు కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే వారసులను ఇంకోటి తీసుకొస్తున్నారు. నేను దోచేసింది చాలక నువ్వు కూడా రానన్నా దోద్దిగానని చెప్పేసి. ఆర్ఎస్ఎస్ మీరు భిన్న ధృవాలు కదా? మేమిద్దరం ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీ కాబట్టి మాకు పడదు కమ్యూనిస్టులకి. కానీ వాళ్ళు కూడా వారసులను ఎవరిని తీసుకురారండి. మా కమ్యూనిస్టుల లాగానే మేము ఉన్నంత మట్టుకే బ్రతుకు, మేము ఉన్నంత మట్టుకే పార్టీ. మా తర్వాత ప్రజల నుంచి రావాల్సిందే తప్ప మేము ఉన్నా లేకపోయినా సరే ప్రజల్లో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ రావాలి అని మేము చూస్తాము.